బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బేగం బజార్ లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కంపెనీలు తనిఖీలు నిర్వహించారు ఐటీ అధికారులు. బేగం బజార్, బంజారా హిల్స్, షాద్ నగర్, చేవెళ్లలో భారీ బందోబస్తు మధ్య ఉదయం నుంచి ఐటీ తనిఖీలు కొనసాగిస్తున్నారు. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో సోదాలు జరిపిన అధికారులు ఎంఎన్సీ కంపెనీకి 300 కోట్ల రూపాయలు విలువైన ల్యాండ్ విక్రయించినట్లు గుర్తించారు. అలాగే షాద్ నగర్ లోని భూమి అమ్మినట్లు వివరాలు సేకరించారు. ఇక బ్యాలెన్స్ షీట్స్ లో భూ విక్రయం చూపలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ రైడ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. రైట్, ఇక బేగం బజార్ లో ఉదయం నుంచి కూడా ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలైతే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి అమర్ లైవ్ లో మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి, ఉదయం నుంచి జరిగిన ఈ ఐటీ తనిఖీలో ఎలాంటి ఆధారాలు సేకరించారు అధికారులు ఇప్పటివరకు? తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లో ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే స్వస్తిక్ కంపెనీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన లావాదేవీల్లో భారీగా వ్యత్యాసాలను ఐటీ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో స్వస్తిక్ కంపెనీ అనేటువంటి అందులో ఉన్నటువంటి డైరెక్టర్ కల్పన రాజేంద్రతో పాటు లక్ష్మణ్, ఈ ఇద్దరు నివాసాల్లో ప్రస్తుతం ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బంజారా హిల్స్, చేవెళ్ల, షాద్ నగర్, బేగం బజార్ ఇలా 4 ప్రాంతాల్లో మొత్తం ప్రస్తుతం ఐటీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. అయితే స్వస్తిక్ కంపెనీ షాద్ నగర్ లో భారీ ఎత్తున భూ విక్రయాలు చేసింది. భూ విక్రయాలు చేసిన నేపథ్యంలో ఐటీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ లో హెచ్చుతగ్గులు చూపించడంతో ప్రస్తుతం వాటిపైన ఆరా తీస్తున్న నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా ఐటీ దాడులు అనేవి మరోసారి రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చి ఏదైతే ఐటీకి సంబంధించిన లావాదేవీలపై ప్రస్తుతం ఐటీ శాఖ దీనికి సంబంధించిన తనిఖీలు అయితే కొనసాగిస్తుంది. మొత్తం 4 ప్రాంతాలు, కార్యాలయంతో పాటు లక్ష్మణ్తో పాటు కల్పన రాజేంద్ర, ఈ మొత్తం 6 చోట్ల ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజామున జరిగినటువంటి ఐటీ సోదాల్లో భారీ ఎత్తున భూ లావాదేవీలకు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరికొన్ని కార్యాలయాలు, మరికొన్ని ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తామని ఐటీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏదైతే షాద్ నగర్ లో భూ విక్రయాలకు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రాబట్టేందుకు ఐటీ శాఖ ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగిస్తుంది. మొత్తం 300 కోట్లకు పైగా సొమ్ము గల అత్యంత విలువైనటువంటి భూములను లావాదేవీలు జరిపింది. భూ విక్రయాలు జరపడంతో దీనికి సంబంధించిన హెచ్చుతగ్గులు ప్రస్తుతం బ్యాలెన్స్ షీట్ లో లేకపోవడం, ఇటు రిజిస్ట్రీ ఆఫీస్ లో అమ్మినట్టు చూపించడం, వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు ఐటీ అధికారులు సేకరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షాద్ నగర్ లో అమ్మినటువంటి ఎంఎన్సీ కంపెనీకి అమ్మినటువంటి భూ లావాదేవీలకు సంబంధించి ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే తనిఖీ చేస్తున్నారు. ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీ కావడంతో ఇంకా వేరే ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా భూములు అమ్మకాలు చేశారా, ఇది ఒక్కటే షాద్ నగరే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా అమ్మినట్టుగా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి వాటన్నిటి ఆధారంగా ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున కేంద్ర బలగాలను ఈ కంపెనీలో ముందుంచి, ఇటు డైరెక్టర్ల ఇంటి ముందుంచి ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. సాయంత్రం తర్వాత ఐటీ అధికారులు అధికారిక ప్రకటన అయితే వెలువరించాల్సి అయితే ఉంది. దీపిక. రైట్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.